ఈరోజు 31st మార్చ్ నా బర్త్‌డే. యాక్చువల్లీ ఈ ఇయర్ బిగినింగ్ నుండి నాకు అసలు ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవాలనే థాట్ లేదు. అండ్ ఫ్యూ డేస్ బ్యాక్ ఒక రీల్ చూసాను. అందులో క్వెషన్ లైక్ వాట్ ఇఫ్ దేర్ ఇస్ నో టుమారో అంటే ఈరోజు ఎలా బతుకుతావు? నీకు నచ్చినవన్నీ ఎలా చేస్తావు? ఎలా ఉంటావు? పోస్ట్‌పోన్ చేసుకోకుండా అన్నీ ఎలా బతకగలవు? అనే థింగ్ నేను చూసినప్పుడు చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. అప్పుడు అంటే నాకు ముందు నుండి సెలబ్రేషన్స్ చేసుకోవాలనే థాట్ లేదు కాబట్టి నాకు ఇంకో క్వెషన్ స్ట్రైక్ అయింది. లైక్ వాట్ ఐయామ్ నాట్ గోయింగ్ టు సెలబ్రేట్ మై నెక్స్ట్ బర్త్‌డే. నాకు ఇంకొక బర్త్‌డే లేకపోతే అంటే నిజంగానే ఉండదని కాదు. బట్ రియల్లీ లైక్ అందులో నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే, మనం ప్రతి బర్త్‌డే అలా అనుకుని సెలబ్రేట్ చేసుకోవాలి. బికాస్ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నువ్వు చేసుకుంటావు, చేసుకోకపోవచ్చు కూడా. బట్ చేసుకుంటే ఈ ఇయర్ నువ్వు సెలబ్రేట్ చేసుకోకపోతే యుల్ నెవర్ గెట్ దిస్ ఏజ్ అగైన్. ఖచ్చితంగా ఈ ఏజ్ మళ్ళీ రాదు. ఈ ఫీలింగ్ మళ్ళీ రాదు. దిస్ పర్టిక్యులర్ ఏజ్ రాదు కదా ఆబ్వియస్లీ. సో, అది నాకు గుర్తొచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఇయర్ బెటర్ బర్త్‌డే చేసుకోవాలని నేను అనుకున్నాను. చాలా బెస్ట్‌గా. అంటే ఎవ్వరి నుండి నేను ఏది ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. హానెస్ట్‌లీ ఎక్స్‌పెక్టేషన్స్ ఆర్ వెరీ బ్యాడ్. నిజంగా మీకోసం మీరు షాపింగ్ చేసుకోండి, లేదా మీకు నచ్చినట్టు బర్త్‌డే అనుకోండి, ప్లాన్ చేసుకోండి. బర్త్‌డేస్ అని కాదు, లైఫ్‌లో ఏ థింగ్ అయినా, ఏ స్పెషల్ మూమెంట్ అయినా మీకోసం మీరు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా అన్నీ చేసుకుంటే ఆ ఫీలింగ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. లైక్ ఎవ్వరికి అంటే మీరు ఇంకొకరికి డిస్క్రైబ్ కూడా చేయలేరు. అంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఈ ఇయర్ ఎగ్జాక్ట్‌లీ అదే నాకయింది. సో, ప్రతి చిన్న థింగ్, ప్రతిదీ నాకు నేను చూస్ చేసుకొని, నాకు ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి అని నా కోసం నేను స్పెండ్ చేసుకున్న టైం చాలా బ్యూటిఫుల్‌గా జరిగింది. అండ్ ఆల్సో ఇందులో 2 పాయింట్స్ ఇంక్లూడ్ చేస్తున్నాను. జస్ట్ లివ్ లైక్ దిస్ నో టుమారో. బికాస్ ఖచ్చితంగా యూ విల్ నెవర్ గెట్ దిస్. ఇప్పుడు నువ్వు మిస్ అయిపోతే ఈ ఆపర్చునిటీ మళ్ళీ రాదు, ఈ ఛాన్స్ మళ్ళీ రాదు అండ్ యూ విల్ ఆల్వేస్ రిగ్రెట్ ఇన్ లైఫ్. అలాంటివి ఉండద్దు. కాబట్టి ప్రతిరోజు ఇదే లాస్ట్ రోజు అంటే ఎలా బతుకుతామో ఖచ్చితంగా అలా బతకాలి. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ బిగ్ సెలబ్రేషన్స్ లేదా ఏవో చేయాలి, లగ్జరీగా ఉండాలి అని కాదు. ఉన్న దాంట్లో లేదా హ్యాపీగా ఉండాలి. ఇట్స్ అబౌట్ లైక్ బీయింగ్ హ్యాపీ అంతే. ఎలానో ఉండాలి, ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చేయాలని కాదు. నీకు నువ్వు పీస్ ఇచ్చుకునే సిచ్యువేషన్‌లో ఉండాలి అంతే. అండ్ సెకండ్ థింగ్, నాట్ ఎక్స్‌పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్. ఇప్పుడు ఏదైనా గిఫ్ట్ కావాలి అనుకోండి, మీకోసం మీరు గిఫ్ట్ ఇచ్చుకుంటే దట్ వుడ్ బి బెటర్ థింగ్ ఇన్ లైఫ్. ఎక్స్‌పెక్టేషన్స్ ఉండకుండా. సో, దట్స్ ఇట్. లైక్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది.